మడిసన్నా కాసింత కళా కోసం ఉండాలయ్యా. రవి ఎలా ఉంది థియేటర్ దగ్గర? మంచి గోలగోలగా ఉన్నట్టుంది. సూపర్ అంటే సూపర్ హిట్ అన్న, బ్లాక్ బస్టర్ మూవీ. పార్ట్ 2 ఉంది. అసలు ఎవరికైనా ఎక్స్పెక్ట్ చేసిన పార్ట్ 2 ఉంటుందని పార్ట్ 2 ఉంది. మారుతి గారు అయితే ఫుల్ మిల్స్ పెట్టేసినారు. ఇవన్నీ వాళ్ళకి కావాలయ్యా. దే వాంట్ ఇట్. ఐ నో ది పబ్లిక్ పల్స్. ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. సినిమా హిట్ ఆఫ్ బట్ అనేది పక్కన పెడితే మేము ప్రభాస్ ని ఎట్లా చూడాలి అనుకున్నామో అట్లా చూపించినాడు. అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. మాత్రం సూపర్ ఉందన్న. ఒక డార్లింగ్ టైంలో చూసిన ప్రభాస్ ని మళ్ళీ మారుతి గారు చూపించారు. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? మారుతి ఒక స్టేట్మెంట్ చెప్పాడు, మీ బ్రెయిన్ తో గేమ్స్ ఆడతా అని. ఖచ్చితంగా సెకండ్ హాఫ్ లో చాలా బాగా ఆడాడు అన్న. షేక్ 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 ఆడిస్తాను రా. ఖచ్చితంగా ఇప్పుడు కల్కి సలార్ తర్వాత ఇది హ్యాట్రిక్ అవుతుంది. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. ఓవరాల్ సినిమాస్ కూడా అనొచ్చు. ఖచ్చితంగా థియేటర్లో ప్రభాస్ గారి ఫ్యాన్స్ చూసే సినిమా. చాలు చాలు చాలు, ఈ మాత్రం చాలు. పదండి. మన మ్యూజిక్ అయితే ఇరగేస్తారు ఆయన. ఎప్పుడు కూడా అదే డౌట్, ఏం తాగిన మ్యూజిక్ కొడతాడు అనే డౌట్ అయితే నాకు ఎప్పుడు ఉంటది. టికెట్లు బుక్ చేసుకోకండి భయ్యా, పోయింది సినిమా. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? You respect and take respect. I respect the respect. మరీ లాగైపోయింది భయ్యా, మరీ ఎక్కువ తీశారు. కాలే సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. బడ్జెట్ ఎక్కడ పెట్టాడు అక్కడ పెట్టాడు, కానీ సాంగ్స్ పెట్టాడు, స్టోరీ పెట్టాడు, లాగ్ చేశాడు. పెద్ద సమస్య వచ్చి పడిందే. దీపికా పడుకోనికి నేను కొడుకు పుడతాడని చెప్పిన ఈ సినిమాలో కంపల్సరీ ఈ సినిమా తర్వాత ప్రభాస్ పెళ్లి అవుతాన్న అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుంది. పోలీసు వాళ్ళని పెట్టి అన్ని పెట్టి తప్పు చేస్తారు, కానీ మేము మనం లేచామనుకో జైలు పోయినా పర్వాలేదు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. నాకు ఏం లేదు, నాకు మాత్రం బీపీ లేస్తుంది. మామూలుగా బీపీ లేదా? అయితే సూపర్ ఉంది, సూపర్ హిట్ సినిమా. క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. అంత బాగుంది ఏంటండి? చాలా ఏళ్ళ తర్వాత వింటేజ్ డార్లింగ్ చూసాం. పండగ, ఫ్యాన్స్ కి పండగ. బాబంటే బాబే. ఓరి నీ మూకిల్లో ఉన్న తాలింపు అదేదో కాస్త మెల్లగా తెలుగులో చెప్పొచ్చు కదరా. పండగ పండగ రాజస్థాన్ పండగ, పండగ పండగ రాజస్థాన్ పండగ, పండగ పండగ సంక్రాంతి పండగ. ఏంటి మమ్మీ ఎవడీడు? రేయ్, సిటీలో ఉన్న గుండాలు రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? బాలీవుడ్ లేదు, అంతా రబల్ ఒకటి. ఆడి బాడీ బాక్స్ ఆఫీస్. సినిమా చూస్తే పూజ బాబు వస్తానే. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. సినిమా చూస్తే పూజ బాబు వస్తానే. ఏంటి మమ్మీ ఎవడీడు? ఎంట్రుకులు లెక్కలు పొడుతుంది. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. సీనియర్స్ జూనియర్స్ 2026లో కొట్టింది జూనియర్ పోస్ట్ రాజస్థాన్. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? లాస్ట్ క్లైమాక్స్ దేంతో రాశాడు? మిషన్ గారు కాదు, ఆడమ్మ మొగుడుతో రాశాడు. ఓకే, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? హాలీవుడ్ లేదు, బాలీవుడ్ లేదు, అంతా రబల్ ఒకటి. అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. అదేంట్రా? పండగ పండగ, రాజాసాబ్ పండగ, పండగ పండగ, రెబల్ పండగ, పండగ పండగ, బ్లాక్ బస్టర్ పండగ. సెకండ్ హాఫ్ మాత్రము ఫుల్ స్వాగ్ పెట్టాడు. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప.